నేను ప్రతిదీ కూడా ఆల్బమ్ ఒక పిక్చర్ అలా ఉంచాం మనం ఆ అభివృద్ధి చేసే కార్యక్రమాలు మనం చూడొచ్చు. ముందు ఎలా ఉంది రోడ్డు, ఇప్పుడు ఎలా ఉంది, కిందన మనకి ఎక్కడ ఏ ఊరు ఎన్ని లక్షలు ఇవ్వడం జరిగింది, దీన్నంతా ఒక ఆల్బమ్ తయారు చేస్తున్నాం మనం. ఎప్పుడు కూడా మనం ఏంటంటే అయ్యన్న పాత్రి గారు పంచాయతీరాజ్ మినిస్టరు ఇవన్నీ చేసినప్పుడు ఊర్లకు మనం డబ్బులు ఇవ్వడమే తప్ప మన కార్యకర్త అనేవాడు ఇంకోటికి చెప్పడం లేదు. ఏంటి, నేను అభివృద్ధి ఇదిగో మా టైంలో చేసాం అంటున్నారు. ఇక్కడ ముందు గవర్నమెంట్లో అభివృద్ధే లేదు, రోడ్లే లేవు, ఏమీ లేవు. ఇక్కడ దొంగ రోడ్డు ఒకటి వేసి అది కూడా ఇప్పుడు కన్నం పడిపోయింది అక్కడ. ఆ రోడ్డుకి మళ్ళీ ర్యాలీ అన్నీ. కానీ ఈరోజు చూస్తే సుమారుగా నెలకి 9 కోట్ల రూపాయలు తీసుకొచ్చాడు అయ్యన్న పాత్రి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత. నెలకి, నేను అంటుంది సంవత్సరానికి కూడా కాదు, సంవత్సరానికి 117 కోట్లు దాటిపోయింది. ఇవన్నీ అభివృద్ధి చెప్తాను. ఇంకా ఇప్పుడు తాతిబాబు గారు పెన్షన్స్ గురించి అన్ని చెప్పారు. పెన్షను, ఉపాధి హామీలు ఇవన్నీ నేను మాట్లాడట్లేదు, లోన్లు మాట్లాడట్లేదు. ఓన్లీ అభివృద్ధి వరకే 117 కోట్లు తీసుకొచ్చిన ఏకైక తమ్మున నాయకుడు అయ్యన్న పాత్రి గారు. కాబట్టి మనం 10 మందికి చెప్పాలి, చెప్పకుండా ఉంటున్నాం. నేను ఆ ఫోటోలు అడిగినా కూడా చాలా మంది పంపించట్లేదు. నేను మళ్ళీ ఇంకా ఆఖరికి మనం కూడా జగన్ లాగా ఏ వాలంటీర్ మీద ఎవరి మీద డిపెండ్ అవ్వాలేమో లాస్ట్కి. అందుకని నేను ఒకటే కోరుతుందండి మిమ్మల్ని, మీకు ఎక్కడైతే రోడ్ శాంక్షన్ అయిందో ముందు ఒక చిత్రం, తర్వాత ఒక చిత్రం, నాడు నేడు అని పెట్టాం. ఇలా పెట్టుకొని అయ్యన్న పాత్రి గారు ప్రతి సంవత్సరం కూడా ఒక బుక్ మనం అభివృద్ధి మీద రిలీజ్ చేసుకొని మనం ప్రెస్ మీట్ పెట్టుకొని మనం ముందుకెళ్ళాలి. మనం చేసిన కార్యక్రమాలు గర్వంగా చెప్పుకోకుండా, మనం ఏదో సిగ్గుపడినట్టు ఎవరికి ఏదో మాట్లాడకుండా, మళ్ళీ మనదే తప్పు ఉన్నట్టు మళ్ళీ మన దగ్గరికి వచ్చి మనతో మాట్లాడుతుంటే అది చాలా తప్పు అని చెప్పి, రాజకీయ పరంగా ఈరోజు మౌత్ టాక్ అనేది చాలా ఇంపార్టెంట్ అస్త్రం. కాబట్టి మనకి ఎప్పుడప్పుడు అభివృద్ధి చేయాలి, ఎప్పుడప్పుడు అభివృద్ధి చెప్పాలి. సంక్షేమంతో కలిపితే అది ఎన్ని 100 కోట్లు దాటిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు ఆయన మాట మీద ఉన్నారు. రాష్ట్రంలో మనకి క్యాపిటల్ తయారు చేపిస్తున్నారు. నారా లోకేష్ గారు అయితే మన విశాఖపట్నం ఐటీ హబ్ కింద తయారు చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ కూడా మళ్ళీ రివైవ్ చేసి మన ఉక్కుని కాపాడిన వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనేది మనం గట్టిగా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా చెప్పి ఈ సందర్భంగా సవినయంగా మనం చేసుకుంటూ, నాకు ఒకటే మిమ్మల్ని కోరుతుంది ఏంటంటే, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమన్నా, వాళ్ళకి ఏ పని లేదు, ఏం చెప్పుకోవడానికి లేదు. నేను ఒకటే చెప్తుంది ఏంటంటే, మీరు మీ గ్రామాల మీద మీరు దృష్టి పెట్టండి, రేపు మీ ఓటర్స్ మీద దృష్టి పెట్టండి, అదే మళ్ళీ మనల్ని కాపాడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా మనం చేసుకుంటూ ఇప్పుడు సన్మాన కార్యక్రమాన్ని ప్రారంభించి దాని తర్వాత మనం ముగించడం జరుగుతుంది. బయట ఎవరైతే ఉన్నారో దయచేసి లోపలికి రావాల్సిందిగా కోరుతున్నానండి. మనం 1 గంట కూడా సరిగ్గా కూర్చోపోతే రేపు ఉదయం మన పార్టీని ఏం కాపాడుకోవాలి.